నేను ఒక గూగుల్ డాక్స్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తానండి. అందులో మీకు మామూలుగా అప్పుడప్పుడు కొన్ని లింక్స్ అవి పెడుతుంటాను కదా! ఇందులో స్టోర్ చేసి పెడతాను. ఇదొచ్చేసి ఎక్సెల్ క్లాస్ నోట్స్ అండ్ యూజ్ఫుల్ థింగ్స్. ఓకే. సో, ఈరోజు అది అసైన్‌మెంట్ ఒక్కసారి అంటే చాలామంది చేశారు. కానీ కొంతమందికి అర్థం కాలేదన్నారు. అదొకసారి ఫాస్ట్‌గా చేసి చూపిస్తాను. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్‌కెళ్ళిపోదామండి. అది నేనిక్కడ గ్రూప్‌లో పెట్టాను గదా! అది ఇక్కడ కాపీ చేసేసి దాన్ని చూపించుకుంటూ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 1 మినిట్. అది కాపీ చేస్తున్నాను అసైన్‌మెంట్. సార్ అవుట్ ఆఫ్ ది సిలబస్ అండి. ఏంటండి? అవుట్ ఆఫ్ ది సిలబస్ అదే నేను మీకు ఒకటి వాట్సాప్ చేశాను కదండి. ఓకే. వర్డ్ నుంచి పీడిఎఫ్ కన్వర్ట్ చేశాను. ఓకే. ఓకే. ఒక్క నిమిషం అండి. ఎక్కడండి? గ్రూప్‌లో పెట్టాను. నేను మీకు వాట్సాప్ లో పర్సనల్ గా మెసేజ్ చేశాను కదండి. మధ్యలో ఇండెంటింగ్, ఆ! స్పేస్. ఓకే. ఓకే. అది గూడా చెప్తారండి. చెప్తాను. సార్ ఇంకోటి ఏంటంటే దాంట్లోనే డౌట్. పీడిఎఫ్ నుంచి వర్డ్ కన్వర్ట్ చేసినప్పుడు మధ్యలో గ్యాప్ వచ్చేస్తుందండి. పేజ్ టు పేజ్ గ్యాప్ వస్తుంది. ఓకే. ఓకే. అది వస్తుందండి. యాక్చువల్‌గా ఫార్మాటింగ్ అంతా కూడా మారిపోతుంది. సేమ్ ఉండదు. సో, దాన్ని మళ్ళీ రీఫార్మాటింగ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అయితే ఏ ఏ కన్వర్షన్‌లో ఏ సాఫ్ట్‌వేర్‌లో అయితే బాగొస్తుందో ఆ సాఫ్ట్‌వేర్ మీరు ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్‌లైన్‌లో చూసినట్లయితే ఐ లవ్ పీడీఎఫ్ డాట్ కామ్ లేదంటే స్మాల్ పీడీఎఫ్ డాట్ కామ్ ఇవి ఉంటాయి. ఐ కొన్ని లవ్ పీడిఎఫ్ లో చేశాను సార్. అప్పుడే స్పేస్ గ్యాప్ వచ్చింది. అయితే ఇంకా కొన్ని మీరు ఈ డైరెక్ట్‌గా మైక్రోసాఫ్ట్ వర్డ్‌లోనే పీడీఎఫ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. అది ఎలా వస్తుందో ఒకసారి ట్రై అది బెటర్‌గా వస్తే అది మీరు యూజ్ చేసుకోండి. ఓకే అండి. కానీ అంటే టేబుల్స్ మైక్రోసాఫ్ట్ వర్డ్ లో ఉన్నదండి. ఏంటండి? మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో వర్డ్ లో ఉన్నదండి. చూడండి. మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో పీడీఎఫ్‌ని మీరు ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేస్తే కన్వర్ట్ అయిపోయి ఓపెన్ అవుతుంది. అలా. అయితే ఓకే, ఓకే. అలా కన్వర్ట్ చేసినప్పుడు మరి ఎంతవరకు ఫార్మాటింగ్ నీట్‌గా ఉంటుందనేది టెస్ట్ చేయాలి. మామూలుగా టేబుల్స్‌తో ఉన్నది ఏదైనా గూడా కన్వర్ట్ చేసినప్పుడు మీకు సేమ్ అయితే రాదండి. కొంచెం మొత్తం మెసప్ అయిపోయి అలా అలా వస్తుంది. దాన్ని మళ్ళీ మీరు టైం కొంచెం స్పెండ్ చేసి ఫార్మాటింగ్ టేబుల్స్ నీట్‌గా చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో సార్ అక్కడి నుంచి ఇప్పుడు మనం అంటే ఒక గ్యాప్ వచ్చిందండి. నేను బ్యాక్ స్పేస్ కొడుతున్నా సరే పై పేజ్ కి వెళ్ళట్లేదు. అది చెప్తాను. యాక్చువల్‌గా వెరీ సింపుల్ అండి. ఉమ్. 1 మినిట్ నేనది ఓపెన్ చేయనివ్వండి. మీరు పెట్టారు గదా! ఓకే. మామూలుగా సింపుల్ డాక్యుమెంట్‌లో మీకు చెప్తాను. ఇప్పుడు న్యూ డాక్యుమెంట్ ఉంది. మీరు చె మీరు తె మీరు పంపించిన డాక్యుమెంట్‌లో ఎలా ఉందంటే, ఈ ఇట్లా ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఇవి ఉన్నాయి గదా! ఇట్లా అయిపోయాయి. ఇది దానికి గల రీజన్. ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు మీరు ఏదైనా టైప్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా టైప్ చేశారనుకోండి. ఇలా కిందికి ఎళ్ళిపోతుంది వెంటనే. ఇలా కిందికెళ్ళిపోతుంది. సో, ఇంకా మీరు ఇది దగ్గరికి తీసుకున్నారనుకోండి. అప్పుడేంటంటే ఇంకా దగ్గరికి వచ్చి ఇక్కడైతే రావట్లేదు. మినిమమ్ ఇంతే వస్తుంది. సో, అలా అయింది మీ దగ్గర. సో, మీరేం జేస్తారంటే దీన్ని కొంచెం ఇలా ఎక్స్‌పాండ్ చేసుకొని గనక టైప్ చేసినట్లయితే నీట్‌గా సెట్ అయిపోతుంది. అది ట్రై చేశారా? ఇలా. చేశాను సార్, చేశాను సార్. ఇలా చేయండి. ఇలా చేస్తే అది కొంచెం మీకు ఎక్స్‌పాండ్ అవుతుంది. టెక్స్ట్ అంతా కూడా ఇలా ఫ్లో అవుతూ ఉంటుందన్నట్టు అలా. సో, అది. ఓకే అండి. అయితే అది కొంచెం కాంప్లికేటెడ్ డాక్యుమెంట్ కాబట్టి దాని గురించి మనం క్లాస్ ఎండింగ్‌లో డిస్కస్ చేద్దామండి. ఎందుకంటే ఫ్లో పోతుంది. అది ఒకసారి ఓపెన్ చేసామంటే అందులో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. సో, నేను క్లాస్ ఎండింగ్‌లో అది ఫైల్ ఓపెన్ చేస్తాను. ఒకసారి నాకు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు చెప్పండి. నేను చెప్తాను. ఓకే అండి. ఇప్పుడు యాజ్ యూజువల్‌గా మనం షీట్ మీద స్కేలింగ్ ఎలా సార్ పెట్టుకోవాలి? ఏంటండి? షీట్ మీద స్కేలింగ్ స్కేలింగ్ హ్మ్. అంటే మీరు స్కేలింగ్ పెట్టారు కదా! నాకు ఓకే. ఓకే. కనబడటం లేదు. చెప్తానండి. ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నాను. మార్జిన్స్ ఆ! పెడుతున్నారు ఇలాగా. ఓకే. ఓకే. చూడండి ఇప్పుడు ఇక్కడ మార్జిన్స్ అంటే వ్యూలో పేజ్ లేఔట్ వ్యూ చూడండి. పేజ్ లేఔట్ వ్యూ. పేజ్ లేఔట్ వ్యూలోకెళ్లారనుకోండి ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది మార్జిన్స్. నార్మల్ వ్యూలో మీకు ఇలా కనిపించదు. ఇది నార్మల్ వ్యూలో ఉన్నారు. సో, మీకు మార్జిన్స్ కనబడాలి అనుకుంటే బాటమ్ రైట్ కార్నర్‌లో పేజ్ లేఔట్ వ్యూ అని ఉంటుందండి. అది క్లిక్ చేయండి.
విత్ మార్జిన్ అంతా కూడా నీట్గా కనిపిస్తుంది. ఈ మార్జిన్స్ ఎప్పుడు మీకు యూజ్ అవుతాయంటే ప్రింట్అవుట్ తీసుకున్నప్పుడు ఈ మార్జిన్స్ మీకు రిఫ్లెక్ట్ అవుతాయి, అంటే ఎక్కువ తక్కువ అనేది. సరే, మరి ఇప్పుడు కంట్రోల్ పీ కొట్టారనుకోండి, కంట్రోల్ పీ కొట్టినప్పుడు ఇలా వస్తుంది, ఇక్కడ మార్జిన్తో పాటు మీకు నీట్గా కనిపిస్తుంది అన్నట్టు అలా. అయితే మరి తగ్గించాలి అంటే ఇక్కడ మీకు వ్యూలో చూడండి, వ్యూలో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మనం నిన్న డిస్కస్ చేసాం, పేజ్ లేఅవుట్లో కూడా డిస్కస్ చేస్తాం. ఆ పేజ్ లేఅవుట్లో ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ తక్కువ మార్జిన్ నేరో పెట్టుకున్నారనుకోండి, ఈ మార్జిన్స్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఓకే అండి, ట్రై చేయండి, మీకు అది ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. సార్ అది కాకుండా మీరు ట్యాబ్స్ ఇప్పుడు ఇందాక ఒక విండో ఓపెన్ చేస్తారు కదా, తను ఇచ్చేసిన తను పంపిన డౌట్స్ మీరు ఇలాగా బ్రాడ్ గా చేసుకోండి అని చెప్పారు కదా. అది వర్డ్ లో అండి, ఇందులో వర్డ్ లోనా? ఒకసారి చూపించండి సార్ విండో. ఇది వర్డ్ లో వస్తుందా? అది వర్డ్ లో పైన రూల్ చూడండి ఇక్కడ. ఇప్పుడు పెట్టారు కదా, మౌస్ పెట్టండి మీద కొంచెం మౌస్ పెట్టండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంకా మీద పెట్టండి. వర్డ్ లో సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జనవరి అని టైప్ చేస్తున్నాను, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇలా టైప్ చేస్తున్నాను. ఈ ట్యాబ్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు, ఇలా క్లిక్ చేసేసి ఇక్కడ ఇలా మీరు ట్యాబ్స్ వర్డ్ లోనే. అవునండి, ఎక్సెల్ లో ఆల్రెడీ బాక్సులు ఉంటాయి కాబట్టి వాటి అవసరం ఉండదండి. సో ఈ బుక్ ఉంది, మీ దగ్గర ఏవైనా ఫామ్స్ ఉన్నాయనుకోండి, ఫామ్స్ మీరు ఫిలప్ చేయాలి అనుకుంటే బెస్ట్ మెథడ్ ఏంటంటే, మీ దగ్గర పీడిఎఫ్ రైటింగ్ సాఫ్ట్వేర్ కానీ ఫామ్ అది ఏదైనా సాఫ్ట్వేర్ ఉంటే ఓకే. అది లేని వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఇచ్చిన పేజెస్ అన్నీ కూడా మీరు జేపీజీ ఇమేజ్ కింద కన్వర్ట్ చేసుకోండి. సో జేపీజీ ఇమేజ్ కింద కన్వర్ట్ ఎలా చేసుకోవాలి, మీరు ఏదైనా ఒక పీడిఎఫ్ టూల్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్మాల్ పీడిఎఫ్ కానీ స్మాల్ పీడిఎఫ్ డాట్ వెళ్ళిపోయారనుకోండి, ఇక్కడ మీకు ఓకే పీడిఎఫ్ టు జేపీజీ అని ఉంటుంది. ఓకే, పీడిఎఫ్ టు జేపీజీ, పీడిఎఫ్ టు జేపీజీ టు పీడిఎఫ్ ఉంది, పీడిఎఫ్ టు జేపీజీ ఉంది. ఇలా తీసుకోండి. తీసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, సో ఇది అందరికీ కామన్గా యూజ్ అయ్యేది కాబట్టి ఇది కొంచెం వేరే ఏదైనా ఫామ్ ఒకటి డౌన్లోడ్ చేసి మీకు చెప్తాను. పీడిఎఫ్ ఎస్బీఐ ఫామ్ అంటే ఎగ్జాంపుల్కి ఇటువంటిదే కదండి మీరు ఫిల్ చేసేది. ఓకే, సో ఇందులో నుంచి ఏదైనా ఒక ఫామ్ నేను తీసుకుంటాను, ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది. ఇది వచ్చేసి డాక్ యాక్చువల్గా. సరే, డాక్ ఉంది, డాక్ ఉంటే ఓకే. ఆ డాక్ నేను ఏం చేస్తాను అంటే పీడిఎఫ్ చేస్తాను. పీడిఎఫ్ చేసేసి, అంటే వాళ్ళు గనక మనకు పీడిఎఫ్ ఇస్తే మీరు ఎలా చేసుకోవాలనే కాన్సెప్ట్తో నేను చెప్తున్నాను. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాస్ పీడిఎఫ్. సో ఇక్కడ నేను సేవ్ చేశాను. ఈ ఐలో పీడిఎఫ్ స్మాల్ పీడిఎఫ్ దానిలోకి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయి అక్కడ ఇది అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేస్తే నాకు జేపీగ్ కింద కన్వర్ట్ కావాలి. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే జేపీగ్ ఫైల్స్ కింద కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి, అవి మనము పవర్ పాయింట్లో పెట్టుకున్నాం అనుకోండి. అంటే ఇది వన్ ఆఫ్ ద మెథడ్ నేను ఎక్కువగా ఫాలో అవుతాను. నాకు ఎప్పుడైనా ఫామ్స్ ఫిల్అప్ చేయాల్సి వచ్చినప్పుడు నేను ఎక్కువగా ఫాలో అయ్యి ఈజీగా ఉంటుంది నాకు అని చెప్తాను. అయితే కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, మీరు ఇంటర్నెట్లో డైరెక్ట్గా ఆ పీడిఎఫ్లో ఓపెన్ చేసి టైప్ చేసుకోవచ్చు, కానీ అది మీ కంట్రోల్లో ఉండదు. తర్వాత మీరు ఎప్పుడైనా ఎడిట్ చేయాలనుకోండి, అది మళ్ళీ అది ఎక్కడ ఉంటుందో తెలియదు, అది వేరే వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది కదా అలా. సో ఇక్కడ మనకి ఈ ఫామ్ ఉంది. ఫామ్ని నేను స్మాల్ pdf.comలో పీడిఎఫ్ టు జేపీజీ టూల్లో పెట్టాను. పెట్టినప్పుడు ఇలా వచ్చింది. ఇక్కడ చూడండి, డన్, ఒకటే పేజ్ ఉన్నట్టుంది. ఓకే, సో ఎన్ని పేజెస్ ఉన్నాయి ఒకసారి చూద్దాం. అక్కడ ఒకటే పేజ్ ఉంది, అక్కడ మల్టిపుల్ పేజెస్ ఉంటే మీకు మల్టిపుల్ పేజెస్ వస్తాయి. సో సేమ్ ప్రొసీజర్లో మీరు చేసుకోండి. ఓకే, జేపీజీ లాగా వచ్చింది. దీన్ని తీసుకెళ్ళి ఇది జేపీజీ కదండి, ఈ జేపీజీని తీసుకెళ్ళి మీరు ఏం చేస్తారంటే, అందరి దగ్గర పవర్ పాయింట్ ఉంటుంది. ఓకే, పవర్ పాయింట్లో పెట్టేసుకోండి, ఈజీగా ఉంటుంది. పవర్ పాయింట్ ఓపెన్ చేస్తున్నాను నేను. పవర్ పాయింట్ ఓపెన్ చేసేసి మీరు స్టెప్స్ కావాలంటే రాసుకోండి. పవర్ పాయింట్లో ఏం చేయాలంటే డిజైన్లోకి వెళ్ళిపోయి స్లైడ్ సైజ్లోకి వెళ్ళి కస్టమ్ స్లైడ్ సైజ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ సైజ్ సెట్ చేసుకోవాలి. A4 పెట్టుకున్నారనుకోండి ఇలా వస్తుంది, కానీ A4 పెట్టుకున్నంత మాత్రం అది A4 సైజు ఉండదు. ఇక్కడ సైజ్ గుర్తుపెట్టుకోండి,
21 సెంటీమీటర్ 29 సెంటీమీటర్ అది టైప్ చేయండి ఇక్కడ. విడ్త్ 21 సెంటీమీటర్, హైట్ 29.7 సెంటీమీటర్ ఇలా పెట్టుకొని ఓకే అనండి. ఇప్పుడు ఒక A4లో వస్తుంది, ఇది ఓకే అనండి, మ్యాక్సిమైజ్ అనండి. ఇదంతా అవసరం లేదు మనకు. ఆ జేపీజీ ఫైల్ నేను ఇక్కడ డైరెక్ట్గా పేస్ట్ చేశాను. ఇప్పుడు ఒక ఇమేజ్ అండి, ఇక్కడ కన్వర్షన్ అంటూ ఏమీ లేదు. సో కన్వర్షన్ లేదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఫామ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, అందులో మనం ఏమీ డిస్టర్బ్ చేయట్లేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇన్సెట్లోకి వెళ్ళిపోయి టెక్స్ట్ బాక్సులు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి కంట్రోల్ పట్టుకొని స్క్రాల్ వీల్ తిప్పితే పెద్దగా చిన్నగా అవుతుంది. జూమ్ ఇన్ జూమ్ అవుట్. ఇక్కడ మీరు టైప్ చేసేసుకోండి, ఇది టెక్స్ట్ బాక్స్. ఇక్కడ ఏం టైప్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ బ్రాంచ్ అని టైప్ చేశాను. సైజు మీకు చిన్నగా చేసుకోవడం ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా, పెద్దగా ఉంది, ఇలా సైజ్ చిన్నగా చేసుకోండి, అందులో పట్టే అంత ఇలా. ఇప్పుడు ఏం చేస్తారు? నెక్స్ట్ నేమ్ ఆఫ్ కస్టమర్, దీన్ని Ctrl+C Ctrl+V అనండి. అన్న తర్వాత ఇక్కడ పెట్టేసుకోండి. ఇక్కడ పెట్టేసుకుని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అక్షరం టైప్ చేసుకుంటూ వెళ్ళండి. క్యాపిటల్ లెటర్ ఆన్ చేస్తాను, PRABE మొత్తం చేసి చూపించండి, జస్ట్ ఐడియా ఇస్తాను, మీరు తర్వాత ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? Ctrl+C Ctrl+V బార్డర్ మీద క్లిక్ చేయండి, Ctrl+C అనండి, Ctrl+V అనండి, పేస్ట్ అవుతుంది, తీసుకెళ్ళి ఇక్కడ పెట్టండి. ఇప్పుడు నా నెంబర్ టైప్ చేస్తున్నాను, 8 స్పేస్లు ఇచ్చుకోండి, 8 9 7 8 5 0 0 8 89785008. ఓకే, 8978500864. ఓకే, సో ఇలా మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోండి. టైపింగ్ అంతా కూడా చేసుకుంటే ఏంటంటే మీకు తర్వాత ఫైనల్గా వాళ్ళు పంపించినప్పుడు ఏం చేస్తారు? ప్రింట్ అయినా తీసుకోవచ్చు, లేదంటే సేవ్ యాజ్ అయినా చేసుకోవచ్చు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, చాలా పేజెస్ ఉంటే ఎలా అంటే సేమ్ ప్రొసీజర్లో మీరు ఏం చేస్తారంటే, సరే ఇది నేను పీడిఎఫ్ చేసి చూపిస్తాను. పీడిఎఫ్ చేస్తున్నాను. పీడిఎఫ్ నాకు ఇలా మంచిగా నీట్గా ఓపెన్ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా, అసలు ఫార్మాట్ ఏమి డిస్టర్బ్ కాదు. Ctrl+W అంటున్నాను. రెండవ పేజ్ ఉంది అనుకోండి, ఏం చేస్తారంటే ఇక్కడ క్లిక్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే బ్లాంక్ పేజ్ వస్తుంది. ఇదంతా కూడా డిలీట్ చేసుకోండి, అవసరం లేదు. ఆ సెకండ్ పేజ్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసేయండి. మీకు స్మాల్ pdf.comలో మల్టిపుల్ పేజెస్ వస్తాయి. ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్లో 4 పేజెస్ ఉన్నాయనుకోండి, 4 పేజెస్ వస్తాయి. సెకండ్ పేజ్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుంటాం కదా, ఇది సెకండ్ పేజ్ అనుకోండి, ఇది సెకండ్ పేజ్ అనుకోండి. ఇది Ctrl+C అనండి, మళ్ళీ ఇక్కడికి వచ్చి Ctrl+V అనండి. సేమ్ ప్రొసీజర్లో ఇంతకుముందు టెక్స్ట్ బాక్స్ ఉంటాయి కదా, బార్డర్ మీద క్లిక్ చేసి Ctrl+C అనండి, ఇక్కడికి వచ్చి Ctrl+V అనండి. ఆ పర్టికులర్ ఫామ్ ఏదైతే ఉంటుందో అక్కడ మూవ్ చేసేసి టైప్ చేస్తూ వెళ్ళండి. అలా ఈ ప్రొసీజర్ అనేది నేను వాడే ప్రొసీజర్ అండి. మీకు యూస్ఫుల్గా అనిపించిందండి? అంటే మనం ఎప్పుడైనా కూడా బ్యాంక్ వాళ్ళు కానీ ఎవరైనా ఇస్తే మనం టైప్ చేయడానికి మనం వర్డ్లో కన్వర్షన్ అసలు చేయకూడదు, అది మొత్తం డ్యామేజ్ అయిపోతుంది ఫామ్. వాళ్ళు ఇచ్చినట్టుగానే ఉంచాలి. జేపీజీ చేసుకొని బ్యాక్గ్రౌండ్లో పెట్టేసుకొని మనం దాని మీద టైప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకు డైరెక్ట్ గా మనం పవర్ పాయింట్ నుంచి ప్రింట్అవుట్ డైరెక్ట్ తీసుకోవచ్చండి, లేదంటే మళ్ళీ దాన్ని కన్వర్ట్ చేయాలంటారా? పవర్ పాయింట్ నుంచి మీరు డైరెక్ట్ గా ప్రింట్ కొట్టేసేయచ్చు. Ctrl+P కొట్టి ఇక్కడ డైరెక్ట్ గా A4లో వచ్చేస్తుంది మంచిగా. ఓకే అండి, మీరు ఏమైనా ప్రాబ్లం ఉందనుకుంటే ఈజీగా ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ కొట్టేసేయండి. వాళ్ళకి సాఫ్ట్ కాపీ కావాలి అనుకుంటే పీడిఎఫ్ చేసేసి వాళ్ళకి పంపించేసేయండి, అంతే. పీడిఎఫ్ అంటే ఎక్కడైనా ప్రింట్ తీసుకోవచ్చు. ఇక వాళ్ళకి పంపించే మాత్రం పవర్ పాయింట్ పంపించకండి, పీడిఎఫ్ చేసి పంపించండి. ఓకే సార్, ఈ ప్రాసెస్ కి ఒక హెడ్డింగ్ ఇవ్వాలనుకుంటే ఏం పెట్టచ్చు? ఈ ప్రాసెస్ కి ఒక టైటిల్ అంటే మనం దీనికి ఇది ఉంటుంది సార్, పీడిఎఫ్ టు జేపీజీ కన్వర్షన్, లేకపోతే ఒక హెడ్డింగ్ పెట్టాలనుకుంటే ఈ ప్రాసెస్ యాక్చువల్లీ how to fill the form అని పెట్టేసి ఓకే అంటే నేను ఇప్పుడు చెప్పిన ట్యూటోరియల్ టాపిక్ యొక్క టైటిల్ అడుగుతున్నారండి? yes sir అదే సార్. ఓకే హౌ టు ఫిల్ ఆన్లైన్, హౌ టు ఫిల్ పీడిఎఫ్
మెటీరియల్ పీడిఎఫ్ ఫామ్స్ అన్నా సరిపోతుంది. హౌ టు ఫిల్ పీడిఎఫ్ ఫామ్స్. అయితే ఇది మీరు గూగుల్లో కొట్టారనుకోండి, యూట్యూబ్లో కొట్టారనుకోండి, మీకు ఎటువంటి ట్యూటోరియల్స్ వస్తాయంటే కొన్ని ఫ్రీ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, ఫ్రీ టూల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను కొట్టినా కూడా నాకు కూడా వస్తాయి, ఆన్లైన్ డైరెక్ట్గా వస్తాయి. ఆన్లైన్ పీడిఎఫ్ ఫిల్ ఆన్లైన్. సో ఇలా కొడితే మీకు మెటీరియల్స్ చాలా వస్తాయండి. కాకపోతే నేను ఎప్పుడైనా ఇది వాడను, ఎందుకంటే చూడండి వస్తాయి, బాగానే చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రీ ఆన్లైన్ అని కొట్టండి. కొట్టిన తర్వాత అది అప్లోడ్ చేయాలి. ఆన్లైన్ పీడిఎఫ్ ఎడిటర్, క్రియేట్ న్యూ అప్లోడ్ పీడిఎఫ్. ఓకే, చూస్ ఫైల్ అనండి. అది అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేసిన తర్వాత అది మనకు అక్కడ అన్ని టైపింగ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అన్నీ కూడా ఉంటాయి, కాకపోతే మన కంట్రోల్లో ఉండదు. ఇప్పుడు అది మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ గురించి మనం నేర్చుకోవాలి. సో కొంచెం అది ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఒక్కొక్క టూల్ ఒక్కొక్కలాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఏ ఉంది, సరే ఏ తీసి నేను ఇక్కడ పెడతాను, మరి అది ఎంతవరకు పనిచేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఎడిట్ అంటున్నాను. సో అది ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా ఉంటుంది, పనిచేస్తే ఓకే. సో ఈ సాఫ్ట్వేర్ అయితే నాకైతే అంత పెద్దగా టైపింగ్ చేసినట్టు ఏమైతే అనిపించట్లేదు. చూడండి ఎడిటింగ్. సో అది టెస్ట్ చేయండి, ఏ సాఫ్ట్వేర్ పనిచేస్తే ఆ సాఫ్ట్వేర్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో చెప్తుంటారు, కానీ నేను అవేమి వాడనండి. అంటే ఇది పని చేయలేదు సరిగా, మనకి ఇది ట్రై చేయొచ్చు, ఇది ట్రై చేయొచ్చు, ఇది ట్రై చేయొచ్చు, ఏదో ఒకటి బాగానే పనిచేస్తుంది. ఇది కూడా పని చేయొచ్చు బాగానే, కానీ అది టెస్ట్ చేయాలి ఎంతవరకు పనిచేస్తుంది. అయితే అవన్నీ టెస్ట్ చేసే బదులు నేను ఫాలో మెథడ్ అది ఇదండి, మన కంట్రోల్లో ఉంటుంది. మనం ఇది సేవ్ చేసుకోవచ్చు. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకి ఫామ్ కావాలన్నా కూడా ఓపెన్ చేసుకొని ఈజీగా మాడిఫై చేసుకోవచ్చు, మన దగ్గర సేవ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇదండి, ఆ సాఫ్ట్వేర్లో ఏదైనా పని చేస్తే మీరు వాడచ్చు, పర్లేదు, అదేం ప్రాబ్లం లేదు. పీడిఎఫ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్. ఓకే అండి, మనం ఇదే కొంచెం యూజర్ ఇంటర్ఫేస్ గా ఉన్నట్టుంది పవర్ పాయింట్. మనకు మనకు వచ్చిన సాఫ్ట్వేర్ కదండి, మనకు ఈజీగా ఉండే సాఫ్ట్వేర్ కదా, అలా. సార్ ప్రాసెస్ చెప్పరా సార్? ఈ పవర్ పాయింట్ లో దేంట్లోకి వెళ్ళాలి ఫస్ట్? ఓకే, చూడండి, ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీ దగ్గర Sequence. ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ని మీరు ఏం చేయాలంటే, ఓకే నేను ఇక్కడ మనకి ఇది పెట్టాను కదా, ఇక్కడ టైప్ చేస్తానండి, ఎక్సెల్ క్లాస్ యూస్ఫుల్ లింక్స్. ఓకే, how to type PDF forms, how to type on PDF forms. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు కన్వర్ట్ PDF టు JPG యూజింగ్ ఎనీ ఆన్లైన్ టూల్ such as smallpdf.com. సో ఇందులో మీరు అప్లోడ్ చేసుకోవాలండి. అప్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ ప్రాసెస్ అవుతుంది, డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఇన్సెట్ ఆర్ కాపీ పేస్ట్, ఇన్సెట్ ద డౌన్లోడెడ్ ఇండివిజువల్ JPG ఫైల్స్ ఇంటూ పవర్ పాయింట్ పెట్టుకోవాలి. అంతకంటే ముందు పవర్ పాయింట్లో ఓపెన్ పవర్ పాయింట్ అండ్ సెట్ పేజ్ సైజ్ టు A4. అది ఎలా సెట్ చేసుకోవాలనేది నేను చెప్పాను, అది మీకు గుర్తుండే ఉంటుంది. తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ అడగండి. డిజైన్ ట్యాబ్ లో ఉంటుందండి, సెట్ పేపర్ సైజ్ టు A4. ఓకే, దాని తర్వాత ఇన్సెట్ ద డౌన్లోడెడ్ ఇండివిజువల్ JPG ఫైల్స్ టు పవర్ పాయింట్. అది చేసుకున్న తర్వాత యూజింగ్ టెక్స్ట్ బాక్స్ స్టార్ట్ టైపింగ్. ఒకటి టైప్ చేసిన తర్వాత దాన్నే కాపీ పేస్ట్ చేసుకొని రిపీట్ ద ప్రాసెస్. తర్వాత ఏం చేయాలి, సేవ్ ఇట్ యాజ్ PDF ఆర్ టేక్ ప్రింట్ అవుట్ డైరెక్ట్లీ ఫ్రమ్ పవర్ పాయింట్. ఇందులో ఉన్న స్టెప్స్ మీరు ఫాలో అయ్యారనుకోండి, ఏదైనా ఫామ్ మీరు ఈజీగా చేసుకోవచ్చు అని ఫీల్. అయితే ఇది చేసే టైంలో మీకు తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నాతో డిస్కస్ చేయండి, నేను మళ్ళీ చెప్తాను. మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టి అడిగినా పర్వాలేదు. ఓకే అండి, సరే అండి, మరి మనం రెగ్యులర్ టాపిక్ వెళ్ళిపోదామా? ఓకే, సో ఇంతకుముందు నేను ఈ
అసైన్మెంట్ ఇచ్చాను. అసైన్మెంట్లో అంటే కొంతమందికి సరిగా అర్థం అంటే ఆ టాపిక్ అర్థం కాలేదు అన్నారు. ఒకసారి నేను చేసి చూపిస్తాను. సో దానికి సంబంధించిన అసైన్మెంట్ నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. మొత్తం కాపీ చేశాను అనుకుంటా ఆల్రెడీ. ఓకే, సో ఇక్కడ ఉంది. ఓకే, సో ఫస్ట్ స్టెప్ చూడండి. ద ఆబ్జెక్ట్. ఓకే, ఓపెన్ మైక్రో సర్వీస్, లేబుల్ ద ఫస్ట్ రో విత్ ద ఫాలోవింగ్ హెడర్స్ నెంబర్ 1, నెంబర్ 2, అడిషన్, రిజల్ట్. అయితే ఇవన్నీ ఆల్రెడీ వేరే వాళ్ళు చేశారు. సో నేను మొత్తం ఇదంతా టైప్ చేస్తే మళ్ళీ క్లాస్ అంతా అదే పడుతుంది కదా. వేరే వాళ్ళు చేసి పెట్టి నేను ఓపెన్ చేసేసి వాళ్ళు ఎలా చేశారు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫాస్ట్గా అయిపోతుంది. తర్వాత మళ్ళీ మనం వేరే టాపిక్స్ కూడా కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను డౌన్లోడ్ చేసి పెట్టానండి వేరే వాళ్ళు చేసింది. అయితే ఈ క్రమంలో మీకు ఎక్కడైనా అర్థం కాకుంటే మళ్ళీ అడగండి, నేను చెప్తాను. అది వేరే వాళ్ళు చేసింది ఇక్కడ ఉంది. డౌన్లోడ్స్ రమ్యశ్రీ గారు చేశారు. అది ఓపెన్ అవుతుంది. సో నీట్గా ఉంది, బాగుంది. సో నెంబర్ 1, నెంబర్ 2, అడిషన్, ఇవి కాలం హెడ్డింగ్స్ కు లేబుల్ చేయమన్నాం. ఓకే, చేశారు. తర్వాత ర్యాండమ్ నెంబర్లు టైప్ చేయాలి అని చెప్పాను. ఇక్కడ గమనించండి, నేను ఇక్కడ ఒకటి పెట్టాను. యూ కెన్ జనరేట్ దీస్ నెంబర్స్ యూజింగ్ ర్యాండమ్ ఫంక్షన్. అంటే మీరు మామూలుగా ర్యాండమ్ గా ఇలా ఏదో ఒకటి ఇలా టైప్ చేయాల్సిన అవసరం లేకుండే. మీరు టైప్ చేశారా? ఫంక్షన్ యూజ్ చేశారా? నెంబర్స్ టైప్ చేసింది సార్. ఓకే, టైప్ చేస్తే ఓకే. కానీ ఎప్పుడైనా మీరు ఒక టీచర్ అయ్యారనుకోండి, తర్వాత మీకు కూడా ఆ సందర్భం వస్తే మీరు టైప్ చేస్తే టైం ఎక్కువ పడుతుంది. అలా కాకుండా మీరు జనరేట్ చేసుకోవచ్చు నెంబర్. ఎలా అంటే ఈజ్ ఈక్వల్ ర్యాండమ్, తర్వాత ర్యాండ్ తర్వాత బిట్వీన్ పెట్టండి. బిట్వీన్ ఈ ఫంక్షన్ తీసుకొని ఇక్కడ ర్యాండమ్ బిట్వీన్ బాటమ్ టాప్ అలా ఉంది. సరే, నెంబర్లు పెడదాం. 1, ఒక 1000 పెడదాం. ఓకే, ఎంటర్ కొట్టి ట్యాబ్ కొట్టాను అనుకోండి, ఇలా వచ్చింది. అంటే మనకు అంటే అక్కడ ఎంతవరకు ఉందో అంతవరకు అట్లా ర్యాండమ్ నెంబర్స్ వస్తాయి. అలా అంటే ఇప్పుడు నేను ఇంకొక న్యూ డాక్యుమెంట్, న్యూ ఎక్సెల్ షీట్ తీసుకొని ఇక్కడ డేటాబేస్ ఫస్ట్ అయితే నేను ఒక ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలని దానికి ఒక రెఫరెన్స్ లాగా ఇస్తాను డేటాబేస్ కోసం. ఇక్కడ నేను సరే సీరియల్ నెంబర్ అని టైప్ చేస్తాను. సీరియల్ నెంబర్. ఓకే, స్టాఫ్ కోడ్ అంటే ర్యాండమ్ నెంబర్స్ ఇక్కడ రావాలి మనకి. 1, 2 ఎంతమంది స్టాఫ్ ఉంటారు అనేది నేను ఇక్కడ జస్ట్ దానికి ఒక ఇండికేషన్ ఇస్తాను అన్నట్టు. 30 స్టాఫ్ అనుకోండి, లేదంటే ఒక 15 సరిపోతాయి అనుకోండి. ఇప్పుడు ఇక్కడ స్టాఫ్ కోడ్ అంటే ర్యాండమ్ నెంబర్ కావాలి నాకు. ఈజ్ ఈక్వల్ ర్యాండ్, దెన్ ర్యాండమ్ బిట్వీన్, ఈ ట్యాబ్ కొడితే అక్కడ యాక్టివేట్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఒక నెంబర్ 15 నుంచి లేదంటే 101 నుంచి 200 మధ్యలో నాకు నెంబర్లు కావాలి. పోర్ట్ చేసేసి ఇలా కొట్టండి. ఇలా ర్యాండమ్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు నేను కిందికి డ్రాగ్ చేశాను అనుకోండి, 101 నుంచి 200 వరకు మనకు ర్యాండమ్ నెంబర్స్ అనేది ఇక్కడ డిస్ప్లే కావాలి యాజ్ పర్ ద ఫార్ములా. ఓకే, సో ర్యాండమ్ నెంబర్లు వచ్చాయి. ఇక్కడ 15 ఒకటి కావాలి, 15 అనుకున్నాం కదా, 15. సో ఇక్కడ మళ్ళీ మనము ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే, బట్ ఇట్స్ ఓకే. నేను ఇది డ్రాగ్ చేస్తే ఇంకొక నెంబర్, ర్యాండమ్ నెంబర్ నాకు అలా వచ్చేస్తుంది. సో ఇలా మనము తీసుకోవచ్చు అండి. స్టాఫ్ కోడ్ 1 అలా. ఓకే, అలా మీరు తీసుకుంటే సరిపోయేది. బట్ మీకు సందర్భం వచ్చినప్పుడు అలా ర్యాండమ్ నెంబర్స్ మీరు జనరేట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ కూడా ర్యాండమ్ నెంబర్స్ వేసుకుంటే సరిపోతుంది. అడిషన్ ఎలా చేశారు చేయని వాళ్ళు గమనించండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు టైప్ చేయాలి. ఇక్కడ వాళ్ళు ఏదైతే టైప్ చేశారో ఆ ఈజ్ ఈక్వల్ టు అనేది ఇక్కడ టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత A2 అంటే ఇది ఏ కాలంలో 2 అనే రోలో ఉంది అన్నట్టు దాని అర్థం. సో సరే, నేను ఇక్కడ పక్కన చేసి చూపిస్తాను. ఈజ్ ఈక్వల్ టు టైప్ చేయాలి. తర్వాత ఏముంది ఇక్కడ నెక్స్ట్, ఇక్కడ ఈజ్ ఈక్వల్ తర్వాత సెల్ రెఫరెన్సెస్ మాత్రమే ఉన్నాయి అంతే. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు సెల్ రెఫరెన్స్ జస్ట్ క్లిక్ చేసేయండి అంతే. ఇది క్లిక్ చేయండి, తర్వాత ప్లస్ నొక్కండి, మళ్ళీ ఇది నొక్కండి, ఎంటర్ కొట్టండి అంతే. ఓకే, అక్కడ మీకు ఆ వాల్యూ అనేది వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇలా చేసుకోవచ్చు. అయితే అవన్నీ కూడా ఆటోమేటిక్గా కింద వచ్చేస్తాయి. మీకు కన్ఫ్యూజన్గా ఉంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఈజ్ ఈక్వల్ టు ఇది ప్లస్
ఇది ఎంటర్ కొట్టాలి అంతే. ఈ రెండింటి వాల్యూ అనేది ఇక్కడ వచ్చింది. అయితే దీన్ని మరి మీరు ఇట్లా డ్రాగ్ చేశారనుకోండి, పక్కన ఇవైతే ఏవైతే వాల్యూస్ ఉన్నాయో దాని ప్రకారం మీకు ఇలా కిందికి వచ్చేస్తాయి, ఇలా మీరు ఎక్స్టెండ్ చేసుకుంటే. అంటే ఈ వీటికి ఇప్పుడు అది ఎలా వస్తుందంటే ఇక్కడ గమనించండి, A2 + B2, A2 + B2. నేను ఒక్కసారి ఇలా కిందికి లాగాను అనుకోండి, నెక్స్ట్ రోలో ఏమవుతుందంటే A3 + B3. అంటే A3 అంటే ఏంటి, ఇది A, ఇది 3 + B3 అంటే సేమ్ సీక్వెన్స్ లో కిందికి వెళ్తుంది నేను కిందికి లాగినప్పుడు. ఇక్కడ చూడండి, A4 + B4, A4 B4 అలా అలా నేను కిందికి లాగిన కొద్దీ ఇలా వస్తుంది. లాస్ట్ లో 0 వచ్చింది, ఎందుకంటే మనకి ఇక్కడ మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయి, 6 రోస్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 6 రోస్ ఉన్నాయి. 7th రో అనేది వాల్యూ లేదు కాబట్టి 0 వచ్చింది. ఇప్పుడు 7th రోలో నేను ఏదైనా టైప్ చేశాను అనుకోండి, ఇక్కడ అప్డేట్ అవుతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 15 టైప్ చేస్తాను, 15 ప్లస్ ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడ 0 వచ్చింది. ఇక్కడ నేను మళ్ళీ 15 టైప్ చేశాను అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది అబ్జర్వ్ చేయండి, 30 అయిపోతుంది అలా. సో అలా మీరు ఈజీగా అడిషన్ అనేది చేసుకోవచ్చు. సో బేసిక్ గా అడిషన్ ఫార్ములా అనేది ఇలా, ఇది వన్ ఆఫ్ ద ఫార్ములా. ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి, సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ టిప్స్, మీరు ఇలా ఉంది సరే నేను ఏం చేశాను, ఇది డ్రాగ్ చేశాను కదా, సో ఇది ఇక్కడ ఇది డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేయకుండా మీరు డైరెక్ట్ గా 2 times క్లిక్ చేసినా కూడా అక్కడ వస్తుంది ఆటోఫిల్. ఇక్కడ 2 times క్లిక్ చేసినా కూడా ఇది రావట్లేదు, ఎందుకంటే పక్కన లేవు కాబట్టి రావట్లేదు, బట్ ఇట్స్ ఓకే. పక్కన నేను ఒక 6 ఏదైనా సీరియల్ నెంబర్ లాగా ఇచ్చాను అనుకోండి, ఎన్ని ఇస్తే అన్ని 7 ఉన్నాయి కదా, 7 వరకు ఇచ్చాను. ఇప్పుడు నేను డబుల్ క్లిక్ చేస్తే వస్తుంది. అంటే దానికి అర్థం అవుతుంది ఏమంటే వీళ్ళకు ఇక్కడి వరకు కావాలి. మనం ఇది టైప్ చేయలేదు అనుకోండి, అది ఎక్కడి వరకు ఫిల్ చేయాలో దానికి తెలియక డబుల్ క్లిక్ చేసినప్పుడు అది ఆటో ఫిల్ అనేది చేయట్లేదు. కాబట్టి మనం ఎక్కడి వరకు కావాలని ఒక గైడ్ అనేది, దానికి ఒక ఇండికేషన్ అనేది సీరియల్ నెంబర్ టైప్ చేయడం ద్వారా ఇస్తుంది. సీరియల్ నెంబర్ కానీ ఏబిసి కానీ ఏదైనా టైప్ చేస్తే ఎక్కడి వరకు ఎండ్ చేసామో అక్కడి వరకు మనకు ఫిల్ అనేది చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేశాను అనుకోండి. చెప్పండి సార్, ఎడిషన్ ఒకసారి చెప్తారా, నోట్ చేసుకుంటాను. ఓకే ఓకే, వెరీ సింపుల్ అండి, సింపుల్ ఫార్ములా ఉంటుంది. ఓకే, ఫార్ములా నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి చూడండి, ఏం చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు టైప్ చేయాలండి. ఈజ్ ఈక్వల్ టైప్ చేసిన తర్వాత మీరు ఏ సెల్లో, అంటే ముందుగా డేటా టైప్ చేసుకుంటారు కదండి, ఆ సెల్ మీద క్లిక్ చేయాలి అంతే. ఇలా క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే ఆ నెంబర్ రాదు, ఆ సెల్ యొక్క రెఫరెన్స్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. రెఫరెన్స్ ఎంత, ఏ కాలంలో సెకండ్ రో అన్నట్టుగా అర్థం. తర్వాత ఏం కొట్టాలి, అడిషన్ అన్నారు అనుకోండి, అడిషన్ సింబల్ ఏంటి, ప్లస్. తర్వాత ఇదే క్లిక్ చేయాలని ఏం లేదు, మీరు ఇంకెక్కడైనా ఏదైనా ఒక కాలంలో సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఏది కావాలంటే అది ఏ కాలంలో అయినా పర్వాలేదు, దాన్ని మీరు క్లిక్ చేశారంటే దానికి టోటల్ అయిపోతుంది. ఇది ప్లస్ అది టోటల్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ నేను ఇక్కడ కాలం 3 అనేది ఉంది కదా, ఈసారి ఇది క్లిక్ చేస్తాను. G2 G కాలంలో సెకండ్ రో ఇక్కడ వచ్చేసింది. ఎంటర్ కొట్టాను అనుకోండి, 456 + 3 అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ టోటల్ అయిపోతాయి, అడిషన్ అయిపోతాయి. ఎంటర్ కొట్టండి, ఎంటర్ కొడితే ఇలా వస్తుంది. రాసుకున్నారండి? సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి. సో అదే విధంగా మీకు ఒక్క కాన్సెప్ట్ అర్థమైతే చాలు, మిగతావన్నీ కూడా ఆ సింబల్స్ మార్చుకుంటూ పోవడం అంతే. అడిషన్ అన్నాము, తర్వాత సబ్ట్రాక్ట్, మనం మైనస్ చేయాలనుకుంటే ఏం చేస్తాం, మైనస్ సింబల్ వాడితే సరిపోతుంది, ప్లస్ బదులు, అంతే. ప్రొసీజర్ అంతా కూడా సేమ్. ఒక్కటి అర్థమైందంటే మిగతాయి చాలా ఈజీగా అర్థమైపోతాయి. సో ఇక్కడ నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చూడండి. సబ్ట్రాక్షన్ లో ఇక్కడ ఏం చేశారు, ఇక్కడ మీకు అది సరిగా కనబడట్లేదు, బట్ ఇట్స్ ఓకే, లెట్స్ సి. ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు, దేనికైనా కూడా ఈజ్ ఈక్వల్ టు టైప్ చేసి అది ఒక ఫార్ములా లేకుంటే ఫంక్షన్ అని చెప్పి అర్థం చేసుకుంటుంది. తర్వాత సెల్ రెఫరెన్స్, ఓకే, నెంబర్ 1 అంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మైనస్ సింబల్ కొట్టాలి, కొట్టిన తర్వాత మళ్ళీ దేన్నైతే సెలెక్ట్ చేస్తామో అది నెంబర్ 2, అంటే ఇక్కడ నెంబర్ 2 అట్లా వచ్చింది. ఓకే, ఇది మనం ఇక్కడ పెట్టి ఎంటర్ కొడితే అయిపోతుంది. అయితే మీకు ఇక్కడ ప్రాక్టికల్ ఒకసారి చేసి చూపిస్తాను. ఈజ్ ఈక్వల్ టు సబ్ట్రాక్షన్ కి
ఇలా పెట్టిన తర్వాత ఏ కాలంలో ఏ సెల్లో డేటా నుంచి మీరు తీసేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేయండి. తర్వాత మైనస్ సింబల్ కొట్టండి. తర్వాత ఎంత తీసేయాలి అది ఎక్కడుందో ఆ సెల్ మీరు క్లిక్ చేయండి, ఎంటర్ కొట్టండి అంతే. సో ఇప్పుడు ఏమైంది, 456లో నుంచి 23 పోతే మనకు ఫైనల్ రిజల్ట్ అనేది వచ్చింది. సో ఇది అంటే ఇలా బేసిక్ క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఇది కిందికి ఎందుకు లాగుతామంటే మనకు వీటి కింద ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా అదే విధంగా సేమ్ మాదిరిగా మనము సేమ్ అదే లెవెల్ అంటే సేమ్ నెంబర్, అంటే అది ఎలా ఉంటుందంటే ఇందులో నుంచి తీసేసాం, అదే విధంగా ఇందులో నుంచి కూడా తీసేయాలి కదండి సేమ్ మెథడ్ లో. సో అటువంటప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఇలా డ్రాగ్ చేసామనుకోండి, అందులో ఉన్న ఫార్ములా అనేది అప్లై అవుతూ ఆ ఫార్ములాలో ఇక్కడైతే సెల్ నెంబర్ ఏదైతే సెల్ నెంబర్ ఉందో దానికి నెక్స్ట్ సెల్ మారింది కాబట్టి ఆటోమేటిక్గా నెక్స్ట్ సెల్ నెంబర్ అనేది అక్కడ తీసుకుంటుంది. ఇది డ్రాగ్ చేస్తాను చూడండి. ఓకే, ఇక్కడ ఒక్కసారి డ్రాగ్ చేశాను, A2 మైనస్ B2 వచ్చింది. కింది దాంట్లో చూడండి A3 మైనస్ B3, సేమ్ కాన్సెప్ట్, A3 మైనస్ B3. అంటే అది అర్థం చేసుకుంటుంది వీళ్ళు ఎందుకు లాగుతున్నారు అంటే అక్కడ ఇంక్రిమెంట్ ఆ రో రెఫరెన్స్ అనేది ఇంక్రిమెంట్ చేస్తూ ఇస్తుంది అన్నట్టు. ఇక్కడ కొంచెం తేడా అయిపోయింది, ఒకసారి మళ్ళీ పైనుంచి చేస్తాను. ఒకటిసారి చేసుకోవడం అనేది బెటర్. ఇలా అంటే ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ వాల్యూ అనేది మనం తీసేసే వాల్యూ అనేది పెద్ద నెంబర్ ఉంటే అలా అవుతుంది, మైనస్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్, సేమ్ మెథడ్ అండి, ఒక సింబల్ మాత్రమే మారుతుంది అంతే. ఇక్కడ ఇంటూ సింబల్ పెడితే సరిపోతుంది, మళ్ళీ నేను రిపీట్ చేయట్లేదు, మీరు తర్వాత ప్రాక్టీస్ చేయండి. డివిజన్ కి ఇక్కడ బై సింబల్ పెడితే సరిపోతుంది, స్లాష్ సింబల్ పెడితే భాగారం సింబల్ పెడితే సరిపోతుంది. ఇది వచ్చేసి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింది, సో ఇది మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ గ్రేడ్లు మాన్యువల్ గా ఇచ్చారండి, కానీ మనము ముందు క్లాసెస్ లో మనం ఏం చేయొచ్చు అంటే ఒకవేళ 80 మార్క్స్ కంటే ఎక్కువ వచ్చాయనుకోండి, ఆటోమేటిక్గా ఏ గ్రేడ్ అప్లై చేయడం, 80 బిట్వీన్ 60 to 80 వస్తే బి గ్రేడ్ అప్లై చేయడం, అటువంటి ఫార్ములాస్ ఉంటాయి. నేను సందర్భం వచ్చినప్పుడు అప్పుడు చెప్తుంటాను, అప్పుడు ఆటోమేటిక్గా గ్రేడ్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఇది మాన్యువల్ గా టైప్ చేశారు ఇక్కడ. ఓకే ఓకే అండి, మనం బుక్లోకి వెళ్ళిపోదాం. బుక్లోకి వెళ్ళిపోయి నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇదిలో నేను ఫోల్డర్లో ఇక్కడ ఈ లాస్ట్ మంత్ ఫోల్డర్లో లెర్నింగ్ రిసోర్స్ అని ఇందులో ఎక్సెల్ బుక్స్ కలెక్ట్ చేసి పెట్టాను. మీకు ఇది లింక్ పంపించాను ఆల్రెడీ. సో మనం ఏది రెఫర్ చేస్తున్నాం, ఈ ఫండమెంటల్స్ అనే బుక్ నుంచి మనం స్టడీ చేస్తున్నాం. మీకు కూడా ఇది పంపించాను. సో ఇందులో మనం ఎన్నో పేజ్ వరకు వెళ్ళామండి, 18 అనుకుంటా. 18ఏనా? 18th నుంచి ఈరోజు చెప్తాను. ఓకే సరే అండి. సో ఇక్కడ మీరు మనం డిస్కస్ చేసినట్లుగా ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి కదండి, దాన్ని బేస్ చేసుకొని మీకు హోంవర్క్ ఇచ్చాను. అయితే ఓకే, అందరికీ క్లియర్గా ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్కి వెళ్ళిపోదామండి. ఓకే ఓకే, సో హోంవర్క్ చేసిన వాళ్ళు బాగా చేశారండి, అందరూ కూడా. ఎవరైతే సబ్మిట్ చేశారో చాలా బాగా చేశారు, టైం స్పెండ్ చేసినా కానీ కొంచెం మీకు ప్రాక్టీస్ అయింది, బాగా అయింది. ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ అయితే చాలా ఈజీగానే చేసి ఉంటారులేండి. ఓకే, ఆటో సమ్ ఇది ఆల్రెడీ అంతకుముందు డిస్కస్ చేసి ఉంటాం, బట్ ఒకసారి అది ఎలా వర్క్ చేస్తుంది అనేది మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మూవ్ టు ద ఎంప్టీ సెల్ దట్ విల్ కంటైన్ ద ఫార్ములా, click on the auto sum button. Okay, proofread the formula that Excel provides, make any necessary, please press enter key or click the check box. Okay, so ఇది ఎలా పని చేస్తుందంటే ఇక్కడ మీరు వాల్యూస్ అనేది చూడండి, సమ్ ఇలా ఇస్తున్నాం. ఓకే ఓకే, అది ఆల్రెడీ మనం అంతకుముందు డిస్కస్ చేసామండి. ఇక్కడ మీరు ఏదైనా మీరు ఒక 2 వాల్యూస్ ని మీరు ఆటో సమ్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హోమ్ బటన్ లో ఆటో సమ్ అని ఉంటుంది, ఈ క్లిక్ చేస్తే ఏమవుతుంది, వీటన్నిటి కూడా సమ్ అనేది ఇక్కడ మనకు బ్లాంక్ దాంట్లో వచ్చేస్తుంది. అదేవిధంగా అడ్డంగా కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఏం చేస్తాను అంటే Ctrl+X అని ఇక్కడ పేస్ట్ చేస్తాను. తర్వాత వీటన్నిటి టోటల్ నాకు ఇక్కడ కావాలి, ఈ రెండింటి టోటల్. ఫస్ట్ అయితే నేను ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆటో సమ్ చేస్తాను. చేసిన తర్వాత దీన్ని పట్టుకొని, లేదంటే మొత్తం ఒకసారి కూడా ఇలా కూడా చేసుకోవచ్చు.
ఆటో సమ్ అన్నా అనుకోండి, ఇలా కూడా వస్తుంది. అయితే ఫార్ములా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఆటో సమ్ అంటే మనకు ఫార్ములా టైప్ చేయకుండా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ అక్కడ మనం ఫార్ములా అప్లై చేసి చేయాలంటే ఇది అప్లై చేయాలి, ఈ ఫార్ములానే టైప్ చేయాలి. చూడండి, ఈజ్ ఈక్వల్ టు సమ్, తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఇక్కడ F11 ఉంది. F11 అంటే F11 కోలన్ ఎక్కడి వరకు అంటే దేన్ని తీసుకోవాలి, ఇంకొకటి ఏది సమ్ చేయాలి, G11 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అన్నట్టు. సో మాన్యువల్ గా ఒకసారి చేసి చూద్దాం. అయితే నేను దానికోసం నేను ఏం చేస్తా అంటే ఇక్కడ కొన్ని ర్యాండమ్ నెంబర్స్ పెడతాను. ఈజ్ ఈక్వల్ ర్యాండమ్ బిట్వీన్, ఓకే, బిట్వీన్ అని ఇచ్చేసేసి ఇక్కడ ఈసారి ఏం చేస్తా అంటే 500 నుంచి కామా 1000 వరకు ఇస్తాను, ఇచ్చి ఎంటర్ కొడుతున్నాను. అయితే ఇక్కడ ఒకటే వచ్చింది. సో నేను దీన్ని ఆటో ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, ఇంకా వస్తాయా? సో ఇలా వస్తాయి, మనకి ఎన్ని కావాలంటే మనం చేసుకోవచ్చు, ర్యాండమ్ నెంబర్స్. ఓకే, తర్వాత నేను ఏం చేస్తాను అంటే దీన్ని మళ్ళీ నేను కంట్రోల్ మీద చేపెట్టి స్క్రాల్ వీల్ తిప్పాను. కంట్రోల్ C అన్నాను, ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ సేమ్ నెంబర్ రావు, ఇవన్నీ కూడా ర్యాండమ్ నెంబర్స్ కదా, ర్యాండమ్ నెంబర్స్ లాగా వస్తాయి. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇవన్నీ కూడా టోటల్ చేయడం, ఆటో సమ్ చేయడం. మామూలుగా నేను ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకొని, ఓకే, సో ఇక్కడ నేను ఆటో సమ్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా వీటి సమ్ అంతా కూడా ఇక్కడ వచ్చేస్తుంది. కానీ నేను ఈ సమ్ బటన్ వాడకుండా చేయాలనుకుంటే ఒకసారి అండూ చేస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఇది ఇంకొక ఫార్ములా, సమ్ అని కొట్టాలి. సమ్ అని కొట్టగానే మీకు అక్కడ వస్తుంది. ఓకే, ట్యాబ్ కొట్టండి, ట్యాబ్ కొట్టగానే నెక్స్ట్ ఏం కొట్టాలి అనేది అక్కడ మీకు ఇండికేషన్ ఇస్తుంది. నెంబర్ 1, సో నెంబర్ 1 అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. ఓకే, తర్వాత ఇక్కడ ఏముంది, మళ్ళీ యాక్చువల్గా నెంబర్ 1 అంటే ఇక్కడి నుంచి మళ్ళీ కామాలు పెట్టారనుకోండి, అది విడివిడిగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇట్లా కోలన్ పెట్టాను అనుకోండి, ఇలా కోలన్ పెట్టాను అనుకోండి, ఇది ఆటోమేటిక్గా C24 అలా వచ్చింది, మరి ఇది C24 కాదు, కండిషన్. సో ఇది ఇక్కడ వరకు కావాలి నాకు, F24. ఓకే, C24 కోలన్ F24 అక్కడి వరకు కావాలి వరుసగా. ఇది క్లోజ్ పారెంథసిస్ పెట్టేసి ఎంటర్ కొడుతున్నాను. సో ఏమైంది, ఇక్కడి నుంచి ఇక్కడికి సమ్ అనేది చేసింది. ఫార్ములా ఒక్కసారి మళ్ళీ నోట్ చేసుకోండి. ఈజ్ ఈక్వల్ టు సమ్, తర్వాత స్టార్టింగ్ రెఫరెన్స్ పాయింట్ కోలన్ ఎక్కడి వరకు అయితే చేసుకోవాలో ఎండింగ్ రెఫరెన్స్ సెల్ రెఫరెన్స్ నెంబరు అక్కడ ఇవ్వాలి. అక్కడ ఇస్తే ఏంటంటే ఆటోమేటిక్గా మనకు అది వస్తుంది. ఓకే, ఇక్కడ ఇది చూడండి F24. సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు ఒక్కసారి ఈ ఫార్ములా ఎంటర్ చేసిన తర్వాత అదే సీక్వెన్స్ లో అంటే ఇవన్నీ కూడా ఇక్కడ కూడా వీటి టోటల్ ఇక్కడ, వీటి టోటల్ ఇక్కడ కావాలంటే మీరు జస్ట్ దీన్ని ఏం చేస్తారంటే ఇలా డ్రాగ్ చేసేయండి, అంతే. డ్రాగ్ చేస్తే అది ర్యాండమ్ నెంబర్లు కాబట్టి అన్ని మారుతూ ఉన్నాయి. సో అది సహజం, మీరు రియల్ నెంబర్స్ వాడినప్పుడు అదేది మారదు. సో అలా మీకు టోటల్ అనేది ఆటోమేటిక్గా చేసుకోవచ్చు. ఇది ఒక ఫార్ములా, మీరు ఇక్కడ బుక్లో ఉన్నట్టుగా మీరు ప్రాక్టీస్ చేయండి. తర్వాత నెక్స్ట్కి వెళ్ళిపోదాం. చూడండి, రిపీట్ ద ఆటో సమ్. ఒకవేళ మీకు మధ్యలో ఏదైనా స్కిప్ చేయాలనుకోండి, ఇక్కడ నేను కోలన్ పెట్టాను అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, అలా కాకుండా నాకు ఇది అవసరం లేదు, ఇది మాత్రమే కావాలనుకోండి, అప్పుడు ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. సరే, ఈజ్ ఈక్వల్ టు కొట్టాను, తర్వాత సమ్, తర్వాత ట్యాబ్, తర్వాత ఇది ప్లస్ ఇది ప్లస్, నాకు ఇది వదిలేసి చెప్తున్నాను, ప్లస్ ఇది, ఇలా ఎంటర్ కొట్టాను. ఇప్పుడు ఏమైంది, ఈ మూడిటి మాత్రం ఇది స్కిప్ చేసేసి తీసుకుంది. ఫార్ములా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇలా. ఇప్పుడు మేము దీన్ని డ్రాగ్ చేశాను అనుకోండి, ప్రతి దాంట్లో కూడా ఈ థర్డ్ కాలం ఏదైతే స్కిప్ చేసామో స్కిప్ చేసేసి మనకి ఆ ఫార్ములా అనేది కంటిన్యూ అవుతుంది ఇలా. అంటే ఇది ప్రతిసారి మారుతుంటాయండి. C25 అంటే C25, D25, మళ్ళీ E25 స్కిప్ చేసేసింది, ఎందుకంటే పైన కూడా మనం స్కిప్ చేసాం కదా. తర్వాత ఏం తీసుకుంది, F25 తీసుకుంది. సో అలా కంటిన్యూ అనేది అయిపోయింది. సో వరుసగా ఉంటే మధ్యలో కోలన్ వాడాలి,
వరుసగా వద్దు, random గా కావాలంటే కామాలు పెట్టుకుంటూ టైప్ చేయాలి. అది మీరు గమనించాలి సమ్ ఫంక్షన్ వాడేటప్పుడు. ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. క్లిక్ బిఫోర్ ఇదంతా ఆల్రెడీ చేసేసాం. ఓకే, ఇది కూడా మనం ర్యాండమ్ నెంబర్స్తో చేసేసాం. సో వీ కెన్ గో హెడ్. ఆటో సమ్ ఇది కూడా మనం చేసాం. ఎంట్రోపీ. ఓకే, ఆటోఫిల్ ఇది కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇది మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ థియరీ టిప్స్ ఇవన్నీ కూడా చదువుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది మీకు. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు బార్డర్స్ అండ్ షేడింగ్ గురించి. ఇది ఆల్రెడీ అంతకుముందు డిస్కస్ చేసాం మనము. మీకు ఎప్పుడైనా ఒక ఏదైనా సెల్లో బార్డర్స్ షేడింగ్ అది అప్లై చేసుకోవాలంటే ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉంటాయండి. మీకు ఎటువంటి బార్డర్ అప్లై చేయాలనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ బార్డర్స్. అయితే నేను ఏం చేస్తానంటే దీన్ని నేను కంట్రోల్ మూవ్ చేసేస్తాను. ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి మూవ్ చేసేస్తాను. ఓకే, సో ఫస్ట్ దాంట్లో నేను ఏం చేసి చూపిస్తానంటే, ఓకే ఇది కొంచెం ఈ 4 కలిపి పక్కకు పెడతాను ఇలా. అంటే మీకు డిఫరెన్సెస్ చూపించడానికి నేను ఇలా చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ సెట్లో నేను ఏం చేస్తానంటే ఆల్ బార్డర్స్ ఇస్తున్నాను. ఆల్ బార్డర్స్ మీకు ఎప్పుడైనా ప్రతి సెల్కి బార్డర్ ప్రింట్అవుట్లో కావాలంటే ఇప్పుడు Ctrl+P కొట్టాను అనుకోండి, ఇక్కడ గమనించండి ఇక్కడ బార్డర్ లైన్స్ వస్తున్నాయి కానీ ఇక్కడ రావట్లేదు. అంటే మీరు అది అప్లై చేస్తేనే వస్తాయి. మీకు ఎక్సెల్లో బార్డర్ లైన్స్ కనిపిస్తాయి కానీ ప్రింట్లో రావు. ఓకే, ఏది అప్లై చేయకుంటే, అప్లై చేస్తేనే మీకు ప్రింట్లో వస్తాయి. ఎస్కేప్ బటన్ నొక్కుతున్నాను. సో ఇందులో చిన్న డౌట్ సార్, మామూలుగా మనం ప్రింట్ లో కూడా గ్రిడ్ లైన్స్ ఇస్తాం కదా సార్, దానికి దీనికి తేడా ఉంటుంది సార్? గ్రిడ్ లైన్ అంటే ఏంటంటే అది మీకు లైట్ కలర్ లో వచ్చే అవకాశం ఉంటుంది. బార్డర్ ఇచ్చారనుకోండి దాని థిక్నెస్ పెంచుకోవడం, దాని కలర్ వేరే పెట్టుకోవడం, కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అదండి. ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్. అయితే ఇప్పుడు నేను చూడండి Ctrl+P కొట్టాను. ఇక్కడ మనకు గ్రిడ్ లైన్ కూడా ఏం కనబడట్లేదు, మనం ఇచ్చిన బార్డర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే మీకు ఎక్కడైనా సెట్టింగ్స్ లో ప్రింట్ గ్రిడ్ లైన్ అటువంటి ఏదైనా ఉందనుకోండి, అది ఆన్లో పెట్టుకుంటే మీకు లైట్ కలర్లో వస్తుంది. అది మోస్ట్లీ మీకు ఇక్కడ ఈ సెటప్లో కానీ ఆప్షన్స్లో ఎక్కడో ఉంటుంది. అది ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ వచ్చేసి ప్రింట్ రిలేటెడ్, దీనికి ఎక్సెల్ రిలేటెడ్ కాదులేండి. మార్జిన్స్, హెడర్స్, షీట్, ఇక్కడ గ్రిడ్ లైన్స్ అని ఉంది. సో గ్రిడ్ లైన్స్ ఆన్లో పెట్టుకుంటున్నాను, ఓకే అంటున్నాను. ఇప్పుడు నేను Ctrl+P కొట్టాను అనుకోండి, ఇప్పుడు చూడండి దీనికి తేడా చూడండి. మీకు లైట్ కలర్లో డాట్ 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 అలా వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం ఇచ్చాం కాబట్టి దాని థిక్నెస్ అనేది కొంచెం డిఫరెంట్గా మీరు చూసే అవకాశం ఉండొచ్చు ఇక్కడ. అది తేడా. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ నేను అది గ్రిడ్ లైన్స్ తీసేస్తాను. అది ఎక్కడ ఉంటుంది? పేజ్ సెటప్లోకి వెళ్తే ఇక్కడ షీట్లో ప్రింట్లో గ్రిడ్ లైన్స్ అని ఉంది, ఇది తీసేస్తున్నాను, ఓకే అంటున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది సెలెక్ట్ చేసుకొని ఈసారి ఈ హోమ్లో బార్డర్స్లో అవుట్ సైడ్ బార్డర్స్ మాత్రం ఇచ్చాను అనుకోండి, ఇలా ఉంటుంది. మీరు కావాలంటే ఇది కలర్ అది కూడా మార్చుకోవచ్చు. ఇక్కడికి వచ్చి ఇక్కడ కిందికి వస్తే లైన్ కలర్లో ఇది పెట్టుకోవడం, మళ్ళీ దీని తర్వాత ఈ కిందికి వస్తే మళ్ళీ ఇలా కిందికి వచ్చారనుకోండి లైన్ స్టైల్లో కొంచెం థిక్నెస్ పెట్టుకొని, సో మళ్ళీ ఇప్పుడు ఒకసారి క్లిక్ చేశారనుకోండి అది అప్లై అవుతుంది ఇలా. అంటే అది చేంజ్ చేసినంత మాత్రాన వెంటనే చేంజ్ కాదు, మళ్ళీ ఒకసారి మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే అది అప్లై అవుతుంది. సో ఈసారి దీనికి ఏం చేస్తానంటే Ctrl+C, Ctrl+V. ఓకే, ఇక్కడ ఈ సెలక్షన్ ఏరియాకి డిఫరెంట్గా మీకు చూడండి, ఇవన్నీ తేడా చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే కొన్నిసార్లు మీరు ఇలా టైప్ చేస్తారు, ఏది ఇక్కడ కోడ్ 1, కోడ్ 2 ఇలా టైప్ చేశారు. కొంతమందికి ఏంటంటే గ్రిడ్ లైన్స్ అవి ఇవ్వడం ఇష్టం ఉండదు, కానీ ఈ హెడ్డింగ్స్ దగ్గర మాత్రం కొద్దిగా డిఫరెన్స్ చూపించాలనుకుంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇది మొత్తం బోల్డ్ చేసుకుంటారు. బోల్డ్ చేసుకొని వీటిని మాత్రమే ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బాటమ్ అని ఉంటుంది చూడండి, బాటమ్ థిక్ బాటమ్ బార్డర్, లేదంటే నార్మల్ అయినా పర్లేదు, బాటమ్ బార్డర్ ఇక్కడ ఉంటుంది, ఇది నార్మల్. సో ఇలా ఇచ్చారనుకోండి అది ఒక హెడ్డింగ్ లాగా అలా కనిపిస్తుంది. ఇట్లా కూడా ఇచ్చుకోవచ్చు, మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఇచ్చుకోవచ్చు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఓన్లీ మధ్యలో లైన్ కొడతారు, అది కూడా పాసిబుల్ ఉంటుంది. మధ్యలో లైన్ అంటే మధ్యలో అని ఉండదు, ఏదైనా ఒక కాలం సెలెక్ట్ చేసుకొని
రైట్ సైడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకొని ఇక్కడకి వచ్చి రైట్ బార్డర్ ఉంది అనుకోని ఇలా వస్తుంది. ఇలా వచ్చింది, ఒక డివైడర్ లాగా వస్తుంది అలా. సో ఈ ఎగ్జాంపుల్ సరిపోతాయండి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకసారి ఏమేం టైప్ ఆఫ్ బార్డర్స్ ఉన్నాయి గమనించి అలా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అవసరమైన మీరు యూజ్ చేసుకోండి. కంట్రోల్ టీ ఇక్కడ పనిచేస్తారు మల్టిపుల్. కంట్రోల్ టీ మనం మీరు చెప్పారు కదా సార్, కంట్రోల్ టీతో టేబుల్ వస్తుంది, తర్వాత ఫార్మాటింగ్ అనేది వచ్చింది, అది దీనికి వర్కౌట్ అవుతుంది సార్. అంటే 4 లొకేషన్స్ ఉన్నాయి కదా సార్, అది వేరే. కంట్రోల్ టీ కొట్టామనుకోండి దీనికి కూడా వస్తుంది, ఇలా వస్తుంది. ఇదేంటంటే ఇక్కడ మనకు టేబుల్ బై డిఫాల్ట్ గా ఏదైతే ఉందో అది మీకు అంటే ఆల్రెడీ వాళ్ళు సెట్ చేసి పెడతారు. లైన్ ఏ కలర్ ఉండాలి, ఫిల్ ఏ కలర్ ఉండాలి. ఇక్కడ చూడండి లైన్స్ ఆల్రెడీ ఫిల్. అయితే ఫర్దర్ గా ఇవి మీరు మోడిఫికేషన్ చేసుకోవాలంటే మళ్ళీ మీరు ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ లో చేసుకోవాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాటికి మీకు బార్డర్ అవసరం లేదు, లోపల బార్డర్ అవసరం లేదు అనుకోండి. ఓన్లీ ఇప్పుడు నో బార్డర్ అనండి, ఫస్ట్ నో బార్డర్ అనండి. నో బార్డర్ అన్న తర్వాత మళ్ళీ ఒకసారి అవుటర్ బార్డర్ మాత్రం పెట్టుకోండి ఇలా. అంటే మీకు ఎలా కావాలంటే అలా అవుటర్ బార్డర్ ఇలా. అది మాకు ఏంటంటే కంట్రోల్ టీ కొడితేనే అది ఓపెన్ అవుతుందండి, లేకపోతే ఓపెన్ అవట్లేదు మా సిస్టమ్ లో 2016 లో. చూడండి హోమ్ లో ఫార్మాట్ యాజ్ టేబుల్ అని ఉంటుంది, ఇక్కడ ఉంటుందండి. అది మాకు రావట్లేదండి, కంట్రోల్ టీ కొట్టినప్పుడే చూపిస్తాం. అవునా, ఓకే. సెపరేట్ గా చూపించట్లేదు, అందుకే డౌట్ వచ్చింది. అయితే చూడండి, మీకు ఏదైనా ఒక ఆప్షన్ మిస్ అయిపోతే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫార్మాట్ యాజ్ టేబుల్ అని ఉంది. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ఫైల్ లోకి వెళ్ళండి, మోర్ లోకి వెళ్ళండి, ఆప్షన్స్ లోకి వెళ్ళండి. ఆప్షన్స్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ కస్టమైజ్ రిబ్బన్ కి వెళ్ళండి. కస్టమైజ్ రిబ్బన్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ హోమ్ ట్యాబ్ లో ఉన్నారు కదా, హోమ్ ట్యాబ్ లో మీరు ఏదైనా కమాండ్ అప్లై చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎక్కడ ఉంది ఫార్మాట్ అనేది, యాక్చువల్ గా స్టైల్ పైన మీరు సర్చ్ కొడతారు కదా సార్, మీరు సర్చ్ చూపించారు కదా మొన్న, అక్కడికి వెళ్ళి అది యాడ్ టు రిబ్బన్ అని ఉంది చూడండి సార్, అది ఈజీగా అనిపిస్తుంది. ఓకే, సో ఆల్ ట్యాబ్స్ లో నుంచి మీకు అది ఒకవేళ ఇక్కడ కనిపిస్తే మీరు యాడ్ చేసుకోండి. ఒకవేళ ఉంటే, అంటే ఇవన్నీ చూడాలంటే కొంచెం కష్టం లేండి. ఇక్కడ సెర్చ్ అలా కదా సార్, మీరు అలా కదా సార్, ఒకసారి మీరు సర్చ్ లోకి వెళ్ళండి సార్, పైన బార్ లో ఉంటుంది కదా మామూలుగా. సర్చ్ లో ఇక్కడ కాదు సార్, మామూలు మీరు పైన చూపించారు కదా. ఓకే ఓకే, ఇక్కడ అక్కడ కొట్టి అలా పైన యాడ్ టు రిబ్బన్ అది ఈజీగా అనిపించిందండి. అవునండి, అలా అది అవునండి, మీకు వెతకాల్సిన టైం మిగులుతుంది. అవును, కరెక్ట్. ఓకే అండి, సో ఈ టాపిక్ ఆల్మోస్ట్ మనం డిస్కస్ చేసామండి, అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మాన్యువల్ ఫార్ములా. మాన్యువల్ ఫార్ములా అంటే మీరు వాళ్ళు చేసిందే మామూలుగా ఈజీకోల్ పెట్టి, అయితే సెలెక్ట్ చేయకుండా మీరు నెంబర్లు కూడా టైప్ చేయొచ్చు. ఏదైనా పర్టికులర్ ఒక పర్సంటేజ్ కానీ ఏదైనా యాడ్ చేయాలనుకోండి, ఒకటి సెల్ రెఫరెన్స్ ఇస్తారు, ఒకటి నెంబర్ టైప్ చేస్తారు, అలా కూడా పాసిబిలిటీ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఏదన్నా ఇప్పుడు ఇది ఉంది, ఈజ్ ఈక్వల్ టు ఇది టైప్ చేస్తాను, తర్వాత ఇంటూ నేను పర్సంటేజ్ కానీ ఏదైనా అంటే సమ్ యాడ్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 0.5 అని కొట్టాను అనుకోండి, ఈ పర్టికులర్ రెఫరెన్స్ నెంబర్లో ఉన్న వాల్యూకి 0.5 మల్టిప్లికేషన్ అయిపోయి అట్లా మనకు వస్తుంది అన్నట్టు. ఓకే, సో అలా కూడా మనం చేసుకోవచ్చు ఇక్కడ చూపించిన విధంగా. అది ఎంటర్ కొడితే సరిపోతుంది, కానీ ఇక్కడ మీరు ఇది ఎస్ నో బటన్ ఉంటాయి. ఇక్కడ మీరు ఏదైనా ఫార్ములా ఎంటర్ చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ 2+3 కొట్టారనుకోండి, ఇక్కడ చూసారా ఇది ఓకే అన్నారు అనుకోండి, అక్కడ అప్లై అయిపోతుంది. కానీ మనం మామూలుగా ఎంటర్ కొట్టినా కూడా అది అప్లై అయిపోతుంది. సో అది ఇక్కడ ఉంది మీకు. ఓకే, ఇది మనం చూసాం ఆల్రెడీ, ఆటోఫిల్ ఇది కూడా చూసాం. ఫార్ములా ఫంక్షన్స్, సో ఇక్కడ మీరు ఫంక్షన్లకు వెళ్తే ఇక్కడ కొన్ని ఉంటాయి. సో ఇవి మీరు ఏ ఫంక్షన్ యూజ్ చేయాలనేది అయితే నేను మామూలు కామన్ గా వాడేటి మాత్రం నెక్స్ట్ క్లాస్ లో చెప్తానండి, తర్వాత మనం ముందుకు వెళ్దాం. ఓకే అండి, సరే అండి. ఇప్పుడు ఈరోజు క్లాస్ అయితే ఇంత అండి. ఏమైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేయండి, డౌట్స్ డిస్కస్ చేశాక నేను సెషన్ చేస్తాను. ఆల్ బార్డర్స్ షార్ట్ కట్ ఉందా సార్? ఇది దేనికండి? ఆల్ బార్డర్స్. చూడండి, ఇప్పుడు
అట్లా particular గా ఉండకపోవచ్చు. కాకపోతే మీరు ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చు. ఎలా అంటే ఇప్పుడు నేను ఇలా సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత నాకు బార్డర్స్ రావాలి. ఆల్ట్ పట్టుకొని కొంతసేపు అలా ఉన్నారనుకోండి. చూడండి, ఆల్ట్ పట్టుకొని కొంతసేపు అలా ఉంటే మీకు అన్నిటికి కూడా ఒక లెటర్ వస్తుంది. ఆల్ బార్డర్స్ అనేది అవును సార్. గ్రూప్ లో ఉంది, హోమ్ లో ఉంది కదా, అక్కడ హెచ్ కనిపిస్తుంది చూసారా? సో హెచ్ కొట్టాలి. హెచ్ కొట్టిన తర్వాత బార్డర్స్ దగ్గర ఏముంది, బి ఉంది కదా, బి కొట్టాలి. సో బిలో మళ్ళీ మీరు డౌన్ యారో కొడుతూ, లేదంటే ఆల్ బార్డర్స్ కి ఏముంది, ఏ ఉంది, ఏ కొట్టారు అనుకోండి వచ్చేస్తుంది అలా. అయితే ఇప్పుడు మీరు ఏదైతే లెటర్స్ వాడారో మీరు గుర్తుపెట్టుకొని ఫాస్ట్ కొట్టేసేయండి, వచ్చేస్తుంది. ఆల్ట్ ఏబి అంతేనండి మనం వాడింది ఏంటి? అంతే సార్. ఆల్ట్ తర్వాత హెచ్ తర్వాత బి, ఆల్ట్ హెచ్బిఏ అంతే. ఆల్ట్ హెచ్బి అలా మీరు గుర్తుపెట్టి అంటే మెమరీ చేసుకొని మీరు చేశారంటే ఫాస్ట్ గా. అయితే ఇది ఒక ప్రొసీజర్ అండి, అంతే. మీకు ఫర్ ఎనీథింగ్ యూ కెన్ అప్లై దిస్ ప్రొసీజర్. మీరు వేరే ఏదన్నా ఇది చూడండి, ఇప్పుడు ఇలా ఉంది, దీనికి మీరు సెంటర్ అలైన్మెంట్ చేయాలి. ఇది ఉంది. సో ఇది మిడిల్ అలైన్మెంట్ చేయాలంటే మీరు ఇక్కడికి వెళ్ళాలంటే మీరు ఇలా క్లిక్ చేస్తే వెళ్తారు. మరి షార్ట్ కట్ ద్వారా వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇలా సెలెక్ట్ చేయండి, ఆల్ట్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇలా వస్తుంది. అది ఏ ట్యాబ్ లో ఉంది? హోమ్ ట్యాబ్ లో ఉంది. హెచ్ కొట్టండి. హెచ్ కొట్టిన తర్వాత అక్కడ ఏఎం అలైన్ మిడిల్ అక్కడ చూసారా పైన ఏఎం అని ఉంది. ఇక్కడ ఏఎం, ఆ ఏఎం కొట్టారంటే అలా అయిపోతుంది. అంటే ఇక్కడ మనము షార్ట్ కట్స్ బట్టి పట్టాలి, చదవాలి అవసరం లేదు. యూజ్ చేయండి 2-3 సార్లు, అలా గుర్తుండిపోతాయి. సార్ ఇప్పుడు సెల్ మధ్యలో గ్యాప్ ఉంది అనుకోండి సార్. ఒక సెల్లో కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చింది. మళ్ళీ మిగతా సెల్స్ ఎంత సైజ్ ఉందో అంత రావాలంటే ఎలా సార్ అది? ఓకే, చెప్తానండి. ఇప్పుడు సెల్ ఇప్పుడు ఎంటర్ కొట్టండి సార్. ఇప్పుడు అంటే ఎంటర్ కానీ లేకుంటే ఏదైనా సెల్లో డబుల్ క్లిక్ చేయండి సార్. అక్కడ చూడండి, ఎంటర్ కొడితే ఏమవుతుంది? నెక్స్ట్ సెల్కి వెళ్తాం కదా, ఇలా సెల్ కాదు, జస్ట్ అందులో డబుల్ క్లిక్ చేయండి సార్, లేకుంటే F2 అని ప్రెస్ చేయండి. ఓకే, డబుల్ క్లిక్ చేశాను. ఓకే, సో ఎంటర్ కొట్టండి, ఆల్ట్ ఎంటర్ కొట్టండి, లేకుంటే ఆల్ట్ ఎంటర్. ఓకే, ఇప్పుడు గ్యాప్ ఎక్కువ వచ్చింది కదా సార్, అది అవునండి, అంతే. ఇప్పుడు ఎంటర్ కొట్టేసేయండి సార్, ఇంకా పోతుంది అది. ఓకే, ఇలా కాదు కానీ న్యూ సెల్ డ్రాగ్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రవీణ్ అని టైప్ చేస్తున్నాను, ఆల్ట్ ఎంటర్ కొట్టాను, మళ్ళీ ఎంటర్ కొట్టాను. సో ఇలా ఓకే, ఇప్పుడు కింద ఆ పైన సైడ్ లో సేమ్ సైజ్ రావాలంటే ఎలా సార్? ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారండి? అంటే కింద సెల్ ఎంత పెడుతుందో ప్రవీణ్ అనే దాన్ని కూడా అంతే పెడుతుంది. ఓకే, అలా రావాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇలా కానీ లేకుంటే ఇలా కానీ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి రో హైట్కి వెళ్ళండి. రో హైట్కి వెళ్ళి ఇక్కడ స్పెసిఫై చేయండి. ఇది మీరు ఎస్టిమేషన్ వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకోండి. అది ఏమైంది 10 అంటే అది ప్రవీణ్ అనేది అది పట్టలేదు కాబట్టి కనిపించట్లేదు. 20 పెట్టి చూడండి. అప్పుడు ఏంటంటే అన్ని కూడా ఈక్వల్ గా కనిపిస్తాయి ఇలా. అయితే ఇంకా కూడా ఏంటండి, అన్ని కాదు సార్, అది అంటే ఒకటి బై మిస్టేక్ మనకు విడ్త్ ఎక్కువ అయిపోయింది. సో మిగతా అన్ని బాగానే ఉన్నాయి. సో మిగతా ఎలా ఉందో ఇది కూడా అలాగే కావాలంటే అయితే దానికి యాక్చువల్ గా అటువంటి ఎక్స్ట్రా స్పేసెస్ ఉన్నప్పుడు మీరు ఆ స్పేసెస్ తీసేసుకోవడం బెటర్. లేదంటే మీరు ఇలా ఎక్స్టెండ్ చేసుకొని మీరు కంట్రోల్ అని ఇలా 2 times క్లిక్ చేశారు అనుకోండి, ఫిట్ అయిపోతాయి అంతా కూడా. అయితే బెటర్ ఏంటంటే ఆ స్పేసింగ్ అనేది ఎక్కడైతే ఉందో తీసేసుకోవడం అనేది బెస్ట్ ప్రాక్టీస్ అండి. అలా. ఓకే, అంటే మీరు ఇంతకుముందు ఏమన్నారు సార్, అది డబుల్ క్లిక్ చేస్తారా? అంటే అన్ని వన్ షాట్ అన్ని చేసుకోవాలంటే ఎలా? మొత్తము ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా ఉంది, ఇది పట్టలేదు, ఇది వచ్చేసి పెద్దగా ఉంది. సో ఇది వచ్చి పెద్దగా ఉంది, ఇది వచ్చేసి చిన్నగా. అన్ని కూడా సేమ్ సైజ్ ఫిట్ కావాలంటే ఇన్ఫర్మేషన్ బట్టి మీరు సరిపోవాలి, అంతే ఉండాలి అనుకుంటే చూడండి, కంట్రోల్ అని ఇక్కడ 2 times క్లిక్ చేయాలి. ఇది కాలం బార్డర్ దగ్గర ఇక్కడ 2 times క్లిక్ చేస్తే ఆటో ఫిట్ అయిపోతుంది. ఆటో ఫిట్. ఓకే, ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ ఉంది. రో దగ్గర డబుల్ హెడెడ్ యారో వచ్చినప్పుడు 2 times క్లిక్ చేయాలి. 2 times క్లిక్ చేస్తే
రో ఆటో ఫిట్ అయిపోతుంది అలా. అయితే ఓకే. స్పేసెస్ ఓకే. ఉండకూడదు, ఎంటీ స్పేసెస్ ఉండకూడదు. ఎంటీ స్పేసెస్ ఉంటే అది పని చేయదు. అట్లా వచ్చిందంటే ఎంటీ స్పేసెస్ మీరు మాన్యువల్ గా డిలీట్ చేసి మళ్ళీ ఒకసారి ఇలా 2 times క్లిక్ చేశారంటే మీకు ఫిట్ అయిపోతుంది అది. ఓకే. ఓకే. అదే సార్ మాకు ఎంటీ స్పేస్ ఉంటే ఇది రావట్లేదు. అందుకే ఎందుకు రావట్లేదు అని చెప్పి చూస్తున్నాను. ఓకే. ఆ, సో మీరు మొన్న ఒకసారి కంట్రోల్ అడిగారు కదండి, మీరు మౌస్ కలర్ చేంజ్ చేయడం అది అడిగారు కదా. అవును. అవును ఇక్కడ సార్. డ్రా అవును. అని ఒక ట్యాబ్ ఉంటుంది, ఇందులో లేదు ఇప్పుడు. ఆ డ్రా ట్యాబ్ కనుక మీరు యాడ్ చేసుకున్నారు అనుకోండి, మీరు డైరెక్ట్ గా మీ జూమ్ తో సంబంధం లేకుండా మీరు లోకల్లో మీటింగ్ ఇచ్చేటప్పుడు ఆ కలర్స్ అనేది చేంజెస్ చేసుకోవచ్చు. ఒకసారి అది యాడ్ చేద్దాం. ఇక్కడ డ్రా ట్యాబ్ అనేది నా సిస్టమ్ లో కూడా లేదు. మీరు ఇక్కడ రైట్ క్లిక్ పైన చేసి సెర్చ్ చేయండి సార్. పైన సెర్చ్ చేయండి లేదంటే. డ్రా హ్మ్. డ్రా యాక్చువల్ గా డ్రా ట్యాబ్ నాకు కావాలి, మొత్తం ట్యాబ్ యాడ్ చేసుకోవాలి. లేకుంటే ఫైల్‌లోకి వెళ్ళండి సార్. ఫైల్‌లోకి వెళ్ళి ఆప్షన్‌లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. అది ఆప్షన్స్ నుంచి నేను యాడ్ చేసేసుకుంటాను. ఫైల్లో, మోర్లో, ఆప్షన్స్. హ్మ్. ఓకే, ఆప్షన్స్. ఇక్కడ కస్టమైజ్ రిబ్బన్ లో ఇక్కడ అవును. డ్రా ట్యాబ్ అనేది ఇక్కడ ఆఫ్ లో ఉంది చూసారా, ఇది ఆన్ లో ఆ! పెట్టుకోండి కరెక్ట్. దగ్గర లేకుంటే. ఓకే. ఎవరికైతే అవును. ఆఫ్ లో ఉందో ఇది ఆన్ లో పెట్టుకోండి డ్రా ట్యాబ్. ఇది ఏం చేస్తుందంటే మీరు ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఇక్కడ డ్రా ట్యాబ్ వస్తుంది నాకు, ఇది ఇక్కడ వచ్చింది. ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు మీరు అడిగారు కదా నాకు స్పెసిఫిక్ గా కలర్ లో నేను చూపించాలనుకుంటే మీరు దీన్ని ఇలా అంటే ఇది పెట్టుకుంటారు, ఇలా పెట్టేసుకొని సైజ్ కూడా కావాలంటే పెంచుకోవచ్చు. ఇలా చూడండి, ఇలా మీరు చూపించారనుకోండి, అప్పుడు వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది మౌస్ ఎక్కడ ఉంది అనేది. మీకు కావాల్సిన కలర్ అనేది మీరు పెట్టుకోండి ఇలా. డ్రాయింగ్ కూడా ఓకే. వేసుకోవచ్చు. అంటే చెప్పండి. సార్ ఇది మీరు చెప్పారు కదా ఆల్టర్నేట్ సెల్స్ కలరింగ్ ఇవ్వడం షార్ట్ కట్, అది నేను మాన్యువల్ గా చేయాల్సి వస్తుంది. ఆల్టర్నేట్ కలర్ సెల్స్ కలర్ ఇవ్వడం షార్ట్ కట్ చెప్తారా? కంట్రోల్ ప్లస్ సంథింగ్ ఏదో చెప్పారు. చూడండి, ఇప్పుడు ఇట్లా ఉంది, దీనికి ఇట్లా ఉంది. కంట్రోల్ టీ కొట్టారనుకోండి, కంట్రోల్ టీ కొడితే మీకు ఆటోమేటిక్ గా టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలా కంట్రోల్ టీ అండి, కంట్రోల్ టీ కొడితే ఇలా వస్తుంది. ఓకే అనండి. ఓకే అంటే అట్లా మీకు ఒక టేబుల్ ఫార్మాట్ లాగా ఫామ్ అయిపోతుందండి. ఓకే సార్. సో షార్ట్ కట్ మీరు ఎప్పుడైనా మర్చిపోతే ఇలా సెలెక్ట్ చేసుకోండి, హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళండి, ఫార్మాట్ యాజ్ టేబుల్ ఉంటుంది. ఇందులో మీకు ఏ ఫార్మాట్ నచ్చితే ఆ ఫార్మాట్ జస్ట్ క్లిక్ చేసుకోండి. ఓకే అనండి, అది డేటా ఆల్రెడీ మీకు సెలెక్షన్ లో ఉన్నది, దానికి టేబుల్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. ఓకే అనండి. సో ఇలా ఆటోమేటిక్ గా మీకు వచ్చేస్తుంది టేబుల్. కంట్రోల్ టీ కొడితే బై డిఫాల్ట్ గా ఏదైతే ఉందో అది వస్తుంది. ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు డిజైన్ అనేది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సార్ పంపించాను సార్. ఓపెన్ చేస్తానండి. ఓకే, సో ప్రాబ్లం ఇక్కడ టోటల్ చూడండి సార్ ఒకసారి. సమ్మన్ చేశాను కదా సార్. ఎం కాలం దగ్గర. ఓకే, ఇదండి తీయండి సార్ ఒకసారి. మామూలు ఓపెన్ చేయండి సార్. అది జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం పెట్టాను. ఇక్కడ ఫార్ములా 1443 టోటల్ చేశాను కదా సార్. ఓకే, ఇక్కడ ఫార్ములాస్ దగ్గర. ఓకే పెట్టాను సార్. ఆ పైన చూసారా సార్ అలా వస్తున్నాయి. అంత లెంతీగా ఉండటం వల్ల రావట్లేదు సార్ అవి. ఓకే, సమ్ ఉంది, తర్వాత ఇన్వెంటరీ లిస్ట్ ఉంది, @యూనిట్ ప్రైస్ ఉంది, తర్వాత క్వాంటిటీ ఇన్ ఆర్డర్. అదే టోటల్ చేయలేకపోతున్నాం అన్నమాట అండి. అండ్ ఏంటంటే మాన్యువల్ గా చేస్తున్నాను మళ్ళీ. K3 K4 అని పెడితే అప్పుడు యాడ్ అయ్యనమాట అండి. ఓకే, ఒక నిమిషం. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అంటే ఇది నేను టోటల్ చేశాను సార్ ఇక్కడే. అంతే సార్. సో మీరు టోటల్ అనేది నేను ఒకసారి ఇక్కడ ఓకే సమ్ అని అలా వస్తుంది. అంత అలా పెద్దగా వస్తుంది సార్ అది. ఓకే, సో ఇక్కడ నేను చేసిన సరే ఇది ఒకసారి ఈజ్ ఈక్వల్ టు కొట్టానండి. ఈజ్ ఈక్వల్ టు కొట్టి ఫస్ట్ రెఫరెన్స్ ఏదండి? టోటల్ అదే సార్, దాని టోటల్ చేశాను సార్. ఈ మూడి టోటలేనా? సో ఇది క్లిక్ చేస్తే ఓకే, క్లిక్ చేస్తే తర్వాత ప్లస్ చేస్తే మూడోది కనబడట్లేదు సార్. మీకు అర్థమైంది సార్ నేను చెప్పింది పాయింట్. రికార్డ్ టైం కనబడుతుంది, క్వాలిటీ ఇన్ ఆర్డర్ అనేది కనబడట్లేదు మనం యాడ్ చేయడానికి. మీకు అర్థమైంది సార్. కనపడట్లేదు అండి. అప్పుడు నేను ఏం చేశానంటే K4 అని కొట్టడం వల్ల టోటల్ వచ్చింది సార్. అక్కడ K4 అని కొట్టాను, ప్లస్ K4 అని.
సెల్ రిఫరెన్స్ ఇచ్చాను సార్ నేను. ఓకే ఓకే. సో అయితే ఉమ్, సరే చూడండి, ఒక ఆ, point ఏంటి, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలంటే మీరు ఈ రోని టెంపరీగా, ఈ కాలం ని టెంపరీగా ఎక్స్టెండ్ చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూడండి. ఈజ్ ఈక్వల్ టు ఇది ప్లస్ ఇది ఉమ్, ప్లస్ ఇది, ఇప్పుడు ఈజీగానే వచ్చేస్తుంది. కాలం విడ్త్ పెంచుకోమంటారా? ఆ, అది ఒక చిన్న ఓకే. కొంచెం చిన్న టిప్ అంతే. తర్వాత మీరు వర్క్ అయిపోయిన తర్వాత మామూలుగా ఇలా పెట్టేసుకోండి. అంటే అక్కడ మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఓవర్లాప్ కావడం వల్ల సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాం. ఓవర్లాప్ ఎప్పుడు అవాయిడ్ చేయగలం? కానీ కింద పేరుకి పై పేరుకి తేడా ఉంది కదా సార్, అంటే కొద్దిగా అనిపించింది. బ్రాకెట్స్ ఎట్ ద రేట్ అన్ని లేవు కదా యాక్చువల్లీ మనం చూస్తే. అవునండి, ఎక్కడ కనబడలేదు సార్. రీఆర్డర్ లెవెల్, రీఆర్డర్ టైమ్ ఇన్ డేస్, క్వాంటిటీ ఇన్ ఆర్డర్. అంతే. యాక్చువల్గా ఇక్కడ ఎట్ ద రేట్ ఈ కాలం హెడ్డింగ్స్ నుంచి తీసుకుంటుంది అది. హెడ్డింగ్స్ లోకి వెళ్ళండి సార్. ఏమైనా మార్చడానికి ఉంటుందా? హెడ్డింగ్స్ మార్చడానికి ఉంటుందా? మార్చుకోవచ్చు అంటే లేదు, అక్కడ కూడా లేదు ఎట్ ద రేట్ అని లేదు. మార్చుకోవచ్చు, కాకపోతే అక్కడ మీకు డీటెయిల్ గా వాళ్ళు చెప్పాలనుకున్నారు కాబట్టి అలా పెట్టుంటారు. అది అదే సార్, మీకు పాయింట్ అర్థమైంది కదా సార్. సో దాని నుంచి అది చెప్పడానికి ట్రై చేస్తున్నాను నేను. ఇలా చేసేసుకోండి, ఇలా చేసుకొని ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ షార్ట్ చేసేసుకోండి అంతే.